యువకులు 25 ఏళ్ళు నారాలు కొట్టకపోతే వాళ్ళు పట్టించుకున్న నాదుడు ఎస్ఎల్బిసి సొరంగంలో దాదాపుగా 6 మంది 7 మంది శవాలు తీత తీయలేకపోయారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగానే ఉన్నాడు తప్ప ఆయన ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేద్దాం పరిపాలన. ఇవాళ ఆరోగ్యశ్రీకి గత 10 సంవత్సరాలలో మేము యావరేజ్ గా ఒక నెలకు 64 నుంచి 67 కోట్లు ఇచ్చాం. ఒక నెలకు యావరేజ్ గా 10 సంవత్సరాలలో. ఇవాళ 12 నెలలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి, ఒక్క రూపాయి బిల్లు కూడా ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. ఇవాళ పారిశుద్ధ్యం మీద గ్రామ పంచాయతీలకు లైటింగ్ వ్యవస్థ, లైటింగ్ ఎల్ఈడి లైట్లు గ్రామ పంచాయతీ సర్పంచులకు ఇస్తానంటే అంటే భూమి పుట్టినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఉందా? నాకు అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కాంగ్రెస్ కొల్లగొట్టిపోయింది. ఇలా ఒక్కటే కాదు, హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రతి ఒక్కటి అన్ని వైఫల్యాలే. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, గురుకులాలు, ఆదర్శ్ స్కూళ్ళు, హాస్టళ్లలో నుండి ప్రైవేట్ బిల్డింగ్లు రెంటులు లేక ఇలా అక్కడ ఉన్న విద్యార్థులు ఆరోగ్యంగా కాకుండా ఇంకోటి ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బందులు పడుతుంటే మండలాల్లో ఉన్న పిహెచ్సిలకు ట్యాబ్లెట్లు లేక ఇప్పుడు ఎంహెచ్ఓలు డిహెచ్ఓలు ఏం చేస్తున్నారు? ఒక సమీక్ష లేదు. 21 నెలల్లో ఒక హెల్త్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ సమీక్ష లేకుండా ఇవాళ విష జ్వరాలు వస్తున్నాయి. ఆ వర్షాలు పడుతుంటే ఏజెన్సీ ప్రాంతాలలో, జిల్లాలలో ఎక్కడికక్కడ మొత్తం వైఫల్యం చెంది అడ్మినిస్ట్రేషన్ ఆగమై పరిశుద్ధం అంతా ఆగమైపోతాను. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2023లో నవంబర్ లో ఇచ్చిన హామీలు వాళ్ళ మేనిఫెస్టో మొత్తం బోకస్ మేనిఫెస్టో. ఇలా ఎన్నిసార్లు 133 సార్లు రాజ్యాంగ సవరణ చదివితే 62 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, 92 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందో కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఓటుకు నోటు చోరీ అని ఆ బీహార్ లో ఆయన తిరుగుతున్నాడు, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. వాళ్ళ సుప్రీంకోర్టు 90 రోజులు తేల్చమని చెప్పింది. మొత్తం నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, గత కేసీఆర్ చేసినటువంటి పాపాల పుట్టకే ఈరోజు కనీసం సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పాయింట్. సో మొత్తం దివాలా తీసింది కేసీఆర్ వల్లనే. అవినీతి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది, అందుకే ఈ రోజు రాష్ట్రం దివాలా తీస్తోంది అంటున్నారు. శ్రీకాంత్ సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు. నేను సమాధానం చెప్తానికి ఆడలేక మధ్యలో జరువు అన్నట్టు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేయలేక కేసీఆర్ గారి మీద తిడుతున్నాడు. ఇలా దేవుడు ఉన్నాడంటే ఒక రూపం ఏంటంటే కేసీఆర్ గారిని 20 నెలలుగా తిట్టిన మాటలకు ఇవాళ ప్రజలు రియాక్ట్ అయ్యి అమ్మ నా బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి పదాలు వాడే పార్లమెంటరీ ఇచ్చిన కమిటీ పదాలు లేకుండా మాట్లాడిండు. నేనేమంటున్నానంటే పాపాల పుట్ట అని మీరు అంటున్నారు కదా, ఏం పాపాలు? తెలంగాణ తేవడం ఒక పాపాల పుట్టనా? అడ్మినిస్ట్రేషన్ లో 33 జిల్లాలు కట్టడం ఒక పాపాల పుట్టనా? ఫ్లైఓవర్ లేని పాపాల పుట్టనా? ప్రాజెక్టులు కట్టడం పాపాల పుట్టనా? భూగర్భ జలాలు కింద వాటర్ తీసుకురావడం ఒక పాపాల పుట్టనా? 1200 గురుకులాలు పెట్టి 40 లక్షల మంది విద్యార్థులకు పాపాల పుట్టన? స్కాలర్షిప్ అవన్నీ పుణ్యాలే గాని వాటి వెనకాలే అవినీతి పాపం జరిగింది. ఆ అవినీతి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలోనే ఉంది. అందుకే ఈరోజు అఫ్కోర్స్ కవిత కూడా ఒక సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి సర్కార్కు, విచారణ చేపియండి, అవినీతి సొమ్మును బయటికి తీయండి అని చెప్పి. నేనేమంటున్నానంటే వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం అడ్మినిస్ట్రేషన్ చేయరాక వాళ్ళ వైఫల్యం ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడము వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఒకవేళ నిజాయితీగా 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ 20 నెలలుగా వెళ్ళినారు. మీరు వివిధ స్థాయిలో కమిషన్లు వేసిండ్రు. ఏమంటున్నారంటే కరెంట్ కమిషన్ వేశారు, ఫార్ములా ఈస్ చేశారు, ఇప్పుడు కాళేశ్వరం మీద వేశారు. మీరు తేల్చండి ఎక్కడ పాపాల పుట్టుంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్నది, ఎక్కడ లోపాలున్నాయి, మీరు తీసి యాక్షన్ తీసుకోండి. కానీ ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఇప్పుడు అందరు ఇదే మాట మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వచ్చిన తర్వాత వైఫల్యాలు చెందినాయి అంటే నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్ సార్. 2013-14 లో వచ్చినట్టు తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ 14,000 కోట్లు. లాస్ట్ 10 years నుంచి ఇప్పుడు పెరిగింది 18,600 కోట్లు వచ్చింది. 18,600 కోట్లు ఇంటి 20 నెలలు అంటే 4 లక్షల కోట్లు అవుతుంది. ఆ యొక్క 2 లక్షల కోట్లు అప్పు చేశారు. 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి గారు ఏ పొక్కలో పోసిండు? ఒక్కడన్నా ఒక అభివృద్ధి సంక్షేమం పెట్టి మాట్లాడిండా? ఎందుకు పాపాల పుట్ట అంటారు? ఇది పాపాల పుట్ట కాదా? 20 నెలలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం పాపాల పుట్ట కాదా? 20 నెలలుగా చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ పాపాల పుట్ట కాదా? ఎంతమంది ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కు 2,80,00,000 ఇచ్చినట్టు అన్ని టీవీలలో కోడే కూర్చుంది.
మాట్లాడుతుంది. అది పాపాల పుట్ట కాదా? హైడ్రా మీద చేసింది పాపాల పుట్ట కాదా? మీరు మూసీ మీద చేసింది పాపాల పుట్ట కాదా? మీరు మాట్లాడుతుంది పాపాల పుట్ట కాదా? ఏం చెప్పాలి సార్? తెలంగాణ రావడం సంతోషంగా లేదు రేవంత్ రెడ్డికి. తెలంగాణ వ్యతిరేక ఆయన చంద్రబాబు పూటు నాకినోడు. ఇవాళ మాటలు మాట్లాడుతుంటే ఏమైనా పాత 10 సంవత్సరాల తప్పులు జరిగితే మీరు కమిషన్లు వేయండి, ఈడీ రైడ్ చేయండి, ఈసీబీ ఎంక్వైరీ చేయండి, అవి చేయండి తప్ప మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? మీరు ఎక్కడ పండుకుంటున్నారు? SLBCలో 8 మంది చచ్చిపోతే ఒక్క శవాన్ని తీసి ముగ్గురు కొట్టుకపో రైట్, వస్తా ఒకసారి కాంబోజర్ మీ దగ్గరకు వస్తా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత